గిన్నెను తెచ్చుకొని రా బాబు అంటే పూసలు అమ్ముకునే ఆమెని ఫేమస్ చేసిండ్రు. ఇక ఇప్పుడు ఆ పూసలు అమ్ముకునే ఆమె పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ పెళ్లి గురించే మొత్తం అంతటా కూడా చర్చ నడుస్తుంది. అయితే ఆమె ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడంతో ఇది ఖచ్చితంగా లవ్ జిహాదే, మరో కేరళ స్టోరీ 3 అవ్వబోతుందంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే కుంభమేళలో ఆమె పూసలామెగా తిరిగి ఎంత ఫేమస్ అయ్యింది. ఇక ఆ ఫేమస్ అంతా ఇంత కాదు, ఇటు సినిమాల్లో ఛాన్సులు రావడము, అంతేకాకుండా ఎన్నో జ్యువెలరీ షాప్లకి వాటికి వీటికి ప్రమోషన్లు చేయడము, ఇక ఒక్క దెబ్బకి ఆమె లైఫ్ అంతా మారిపోయింది. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు మంచిగా సద్వినియోగం చేసుకోకుండా నీకు ఇదేం పిచ్చే తల్లి అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. పోయి పోయి ముఖ్యంగా అంటే నువ్వు లవ్ చేస్తే చేస్తేవి, అదేదో లవ్ చేసి కొన్ని రోజులు ఆగి పెళ్లి చేసుకోవాల్సింది పోయి నీకు ఇప్పుడే అంత తప్పిపోయిందా? ఇంకా నువ్వు సినిమాలు ఏవైతే సినిమాలు చేస్తా అని ఒప్పుకున్నావో ఆ సినిమాలు ఇంకా మొత్తం కంప్లీట్ షూటింగ్ కంప్లీటే అవ్వలేదు. ఇక నువ్వు ఇటు తెలుగులో అదే విధంగా బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ఒప్పందాలు చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాట్లాడుతుంది ఏంది? ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఆమె పెళ్లి చేసుకుందో ఇక ఈ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తా, నేను మొత్తం నా లైఫ్ నంతా కూడా కేరళలోనే సెటిల్ అయ్యి కేరళలోనే నేను ఉంటానంటూ ఆమె మాట్లాడుతుంది. ఇక దీనిపై కూడా అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సినిమా అవకాశాలు వచ్చి ఇంత మంచిగా ఎదిగే ఈ టైంలో ఇలా పెళ్లి చేసుకొని ఇంటర్తోనే ఆగిపోతుందంటే ఇది ఖచ్చితంగా ట్రాపే, ఈమెని ట్రాప్ చేసిరు, ఇది ఖచ్చితంగా లవ్ జిహాదే అంటూ ఈ మాట అంటుంది ఎవరో కాదు, ఈమెను ఎవరైతే ఇటు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడో డైరెక్టర్, ఆ డైరెక్టరే స్వయంగా దీని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆ యువకుడు ఉన్నాడో ఫర్మాన్ ఖాన్, ఆయనకి ఈమెనే ప్రపోజ్ చేసిందట. ఈమెనే పెళ్లి చేసుకుందాం అనే ఒక ప్రపోజల్ ని ముందుకు తీసుకొచ్చిందట. ఇక దీంతో వాళ్ళు కేరళలో ఒక టెంపుల్లో పెళ్లి చేసుకున్నారు. కేరళలోనే త్వరలో సెట్ అవబోతున్నట్టు కూడా చెప్తున్నారు. వీటన్నిటికీ కూడా మోనాలిసా వాళ్ళ తండ్రి వ్యతిరేకంగా ఉండడంతో ఆయనకి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వీళ్ళిద్దరికి థ్రెట్ ఉంది, మా ఇద్దరికి థ్రెట్ ఉంది, మమ్మల్ని కాపాడండి అంటూ వీళ్ళు పోలీసుల సమక్షంలో పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. గాడిదని తీసుకుపోయి కూసబెడితే లేచి లేచి ఎగురుతుంది అన్నట్టు మాట్లాడతారు కదా, మోనాలిసా కూడా అంతే. వచ్చిన మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ఈ విధంగా పెళ్లి చేసుకొని ఉన్న అవకాశాలన్నిటినీ చేతులారా నాశనం చేసుకుంటుందంటూ మాట్లాడుతున్నారు. మరి మోనాలిసా గురించి మీరేమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి.